కాకినాడ రంగరాయ వైద్య కళాశాల 1978 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాకినాడ రామారావుపేటలోని 3 లైట్ల జంక్షన్ వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ ప్రభుత్వాసుపత్రి పూర్వపు ఆర్ఎంఓ సుధీర్ ఆధ్వర్యం వహించారు. విద్యార్థులంతా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఆ రోజుల్లో కళాశాలలో చేసిన అల్లర్లు గుర్తు తెచ్చుకుంటూ ఒకరికొకరు ఆనందంలో మునిగి తేలారు. మాది రంగరాయ మెడికల్ కాలేజ్ స్థాపించి 1958లో స్థాపించారు. ఇది అప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్గా ఉండేది. 1977లో దీన్ని గవర్నమెంట్ టేకప్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మాది 1978 బ్యాచ్, అంటే సెకండ్ గవర్నమెంట్ బ్యాచ్. ఇప్పటికి దరిదాపుగా మేమందరం చేరి 45 సంవత్సరాలు దరిదాపుగా అవుతుంది. ఈ రోజున మేము పూర్వ విద్యార్థులు అందరం ఇక్కడ కలుసుకొని మళ్ళీ ఒకళ్ళ యొక్క అభిప్రాయాలు ఒకళ్ళు పంచుకోవడం జరుగుతుంది. మా 1978 బ్యాచ్ తరపున మేము రంగరాయ మెడికల్ కాలేజీకి ఫిజియాలజీ లెక్చర్ గ్యాలరీకి లాస్ట్ ఇయర్ ఏసీలు డొనేట్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి. అదేవిధంగా ఈసారి 2024లో మేమందరం కూడాను డిజిటల్ బ్లాక్ బోర్డ్ అని చెప్పేసి 15 లక్షల విలువైన ఒక బ్లాక్ బోర్డ్ని కొత్తగా చేరినటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి సౌకర్యార్థం మేము వారికి అందించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మా కన్నతల్లి లాంటి మెడికల్ కాలేజీకి అందిస్తామని మేమందరం తెలియజేసుకుంటాం.